DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అని పెట్టడం జరిగింది. ఎంట్రీస్ మన 1st నుండి 13th వరకు ఎంట్రీస్ పెట్టాము. 13th వరకు 55 ఎంట్రీస్, షార్ట్ ఫిల్మ్ ఎంట్రీస్ వచ్చినాయి. 55 వచ్చినాయి నిన్నటి వరకు. ఇంకా రావడానికి ఉన్నాయి కానీ మేము 13th అని డేట్ పెట్టినాం బట్టి క్లోజ్ చేశాము. ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా అన్ని రకాలు సంబంధించిన సబ్జెక్టుతో కూడినవి వచ్చినాయి. అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకొని పెన్ డ్రైవ్ ద్వారా తీసుకోవడం జరిగింది. దీనికి మీకు తెలుసు, జ్యూరీ చైర్మన్గా హీరోయిన్ ఇంద్రజ గారిని వేయడం జరిగింది. అలాగే కమిటీ మెంబర్స్లో కొత్తగా మా పొన్నం రవిచంద్ర గారిని కూడా వేశాం. అలాగే బోలే గారిని కూడా వేశాం. మేము ఇంత పెద్ద అంటే ఇంత అన్ని ఫిలిమ్స్ వస్తాయని నేను ఊహించలే. చాలా వచ్చినాయి. అంటే అందరికీ నమ్మకం ఎక్కువగా ఉంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా డెఫినెట్గా ఏదో ఒకటి జరుగుతుంది అనే నమ్మకంతో అందరూ పంపించడం జరిగింది. మీ నిజంగా ఈ కాంటెస్ట్ దీంతో ఆగిపోదు. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పెడతాం. మనీ ప్రైజ్ కూడా పెంచుతాం నెక్స్ట్ ఇయర్. అలాగే ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ 21st లోపలే, అంటే 28th వరకే అన్నీ కంప్లీట్ చేసి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని వీటికి దాదాపు ఇందులో ఒక 25 నుంచి 30 అవార్డ్స్ ఉంటాయి. అందులో అన్ని కేటగిరీలకు, అందులో హీరోయిన్స్ కానీ, అలాగే డిఓపికి కానీ, ఇంకోటి ఇందులో ఫైట్ మాస్టర్ అసోసియేషన్ కూడా, ఫైటర్స్ కూడా ఉంది, ఫైట్ మాస్టర్ కూడా ఉంది. అలాగే వచ్చిన వాటన్నింటినీ సమీకరించి ఇప్పుడు 1 by 1 మొత్తం చూసి జ్యూరీ మెంబర్స్ అందరూ చూసిన తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, మూవీగా ఎవరు, అలాగే ప్రొడ్యూసర్గా ఎవరు, డైరెక్టర్గా ఎవరు, ఇవన్నీ. అలాగే ఛానల్స్ వారికి కూడా ఉంటుంది. అందులో మీడియా ఉంటుంది, ఛానల్స్కి ఉంటుంది. కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా మేము చేస్తున్నాం. అలాగే మాకు సహకరిస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా దూరం నుండి వచ్చి మాకు ఆఫీస్లో ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు పోస్ట్లో పంపిన వారు కూడా ఉన్నారు. అందరివి డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము. త్వరలో వీటి అన్నిటినీ సినిమా చూసి జ్యూరీ కమిటీ అంతా చూసి డిసైడ్ చేసి 21st జూన్ ప్రసాద్ ల్యాబ్లో చాలా గ్రాండ్గా చేస్తున్నాం దీన్ని, ఫంక్షన్ని. ఈవినింగ్ 5 గంటలకు ఉంటుంది ఆ ఫంక్షన్. ప్రసాద్ ల్యాబ్స్ అందరు కూడా రావచ్చు, అందరు కూడా రమ్మని మేము ఇన్విటేషన్ చెప్తున్నాం. అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరైతే మాకు షార్ట్ ఫిలిం అప్లై చేసినారో వాళ్ళందరూ కూడా రావచ్చు. కానీ మేము ఎవరు మాకు అవార్డు వచ్చిందా రాలేదా అని చూడకుండా అందరు రండి. వచ్చే వారికి వస్తుంది, లేకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి. తప్పకుండా అందరినీ మాత్రం మేము ఇన్వైట్ చేస్తున్నాం. మాకు ఎవరెవరు షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రండి. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించింది ఏ విషయమైనా మా టిఎఫ్సిసి లైవ్ ఛాంబర్ అది ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. దాంట్లో మేము డీటెయిల్స్ పెడతాం. మీరు అందరూ ఇంట్రెస్ట్తో చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టిఎఫ్సిసి లైవ్. తప్పకుండా దాంట్లో కంటిన్యూగా ఇప్పుడు ఇందులో ఉన్నాయండి, దాంట్లో పెడతాము, మీరు చూడొచ్చు. అలాగే దాంట్లో కూడా సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నారు, 1.32 మిలియన్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. అలాగే మా రవి మాస్టర్ ఆయన 108 కంట్రీస్లో నాచాక్ గోల్డ్ మెడలిస్ట్. వారు ఇప్పుడు ఫైట్ మాస్టర్గా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. మా దీక్ష మూవీ కూడా చేసి ఉన్నారు రవి. మాస్టర్స్గా వాళ్ళు కూడా అప్లై చేయడం జరిగింది షార్ట్ ఫిలిమ్స్. అలాగే అందరూ
ఉత్సాహవంతులైన అందరూ అప్లై చేశారు. డెఫినెట్గా ఇందులో మంచి టాలెంటెడ్ ఎవరు అనేది నిర్ణయించి జ్యూరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మేము కొత్త టాలెంట్ని తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఈ అవార్డ్ ఫంక్షన్ పెట్టినాము. దీన్ని ఎవ్రీ ఇయర్ చేస్తాం. తప్పకుండా దీన్ని నెక్స్ట్ ఇయర్ కూడా అందరూ పాల్గొనవచ్చు. ఎప్పుడైనా చేయండి. 100% సక్సెస్ఫుల్గా మేము చేస్తాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు మరొకసారి మాకు షార్ట్ ఫిల్మ్స్ పంపించిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. కళాకారులందరికీ నమస్కారం. ముఖ్యంగా మన పతాని రామకృష్ణ గౌడ్ గారు ఫిలిం ఛాంబర్ చైర్మన్ మన కళాకారులందరి గురించి ఆలోచించి ఒక షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో మందిని బయటికి తీయచ్చనే ఉద్దేశంతో షార్ట్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మన ఈ ప్రెస్ మీట్లో దాదాపుగా మేము చెప్పదలుచుకున్నాం. అనుకున్న దానికంటే ఎక్కువ మంది పార్టిసిపేషన్ పంపించడం జరిగింది. ఈరోజు ఎంతమంది వచ్చారో కూడా తెలియని విధంగా అంతమంది పార్టిసిపేషన్ చేశారు తక్కువ టైంలో. ముఖ్యంగా సార్ ఆలోచన ఏంటంటే ఎంతో మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ మంచి ఆర్టిస్ట్గా ఎవరు హీరో హీరోయిన్ సైడ్ యాక్టర్స్ మ్యూజిక్ అన్ని రకాలుగా ఇందులో వాళ్ళని స్పెషల్గా తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని మీరందరూ పంపించారు. నిజంగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ షార్ట్ ఫిలిం ద్వారా అనేకమైన క్యారెక్టర్స్ ఇందులో రూపొందించారు. అందరూ పెన్ డ్రైవ్లో చూసిన తర్వాత ఎవరెవరికి ఎలా ఉన్నారని చెప్పేసి అందరినీ న్యాయంగానే న్యాయ నిర్ణేతలుగా మేడం గారు ఉన్నారు, ఇంద్రజా మేడం. ఆమె చాలా పవర్ఫుల్. ఆమె అన్నింటిలో ఎంతో కింద నుండి చాలా కష్టపడి పైకి వచ్చారు. కాబట్టి మీలో ఎంత టాలెంట్ ఉందో నిజాయితీగా మీ టాలెంట్ను పైకి తీసుకొచ్చేసి మీకు అందరికి అవార్డ్స్ చేయటం జరుగుతుంది. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలానే మన ఛాంబర్ తరపున రామకృష్ణ గౌడ్ సార్ అందరినీ ఏదో రకంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు. అందరూ డబ్బులు ముఖ్యం కాదు సార్, 1,00,000 రూపాయలు అయినా పెట్టచ్చు నెక్స్ట్ టైం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అవార్డు అనుకున్నాం, తర్వాత ఏదో వాళ్ళు వచ్చడానికి కొంత అమౌంట్ అయినా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టారు. ఇది డబ్బులు ముఖ్యం కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళు ఉన్నారో మనం ఫ్యూచర్లో మనం ఏ సినిమా అవకాశాల కోసం మనం ప్రయత్నం చేయొచ్చు. మన టాలెంట్ మనకు ఉంటే మనం అదృష్టంగా భావించి, ఎందుకంటే ఈ అవకాశం చాలా తక్కువ, ఎవరు ముందుకు తీసుకురారు. ఎవరో ఒకరు పెట్టారు, అయిపోయింది, వదిలేశారు. అలా కాకుండా ఇది ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సార్ ఇలా చేశారు. అందుకని నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా చక్కగా ఒక 2 నెలల ముందే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇచ్చి దాని ద్వారా ఆర్టిస్టులందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక తెలంగాణే కాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెన్ డ్రైవ్స్ ద్వారా వాళ్ళ టాలెంట్ నిరూపించడం కోసం మన ఆఫీస్కు పంపించడం జరిగింది. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం మీ అందరు కల్పించినందుకు కళాకారులందరి తరపున, మా ఫైటర్స్ అసోసియేషన్ తరపున కూడా రామకృష్ణ గారు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అందరూ పార్టిసిపేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.